తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత రైతుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్ పాలనలో నిత్యం ఏదో ఒక చోట రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లాలో పత్తికి గిట్టుబాటు ధర కల్పించలేదని పత్తి రైతులు రోడ్డెక్కారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ముందు రాజీవ్ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పత్తి రైతులను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్కారే బాగుందని, రేవంత్ సర్కారు రైతులను నట్టేటా ముంచుతోందని మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పత్తికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పత్తి రైతులు రోడ్డెక్కారు. క్వింటాల్కు 7,520 రూపాయల మద్దతు ధర నిర్ణయించగా 5,500 ధర పలకడంతో పత్తి రైతులు ఆందోళన బాటపట్టారు. 6 గాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుంటే తాము బ్రతికేదెలా అంటూ రేవంత్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ బాధను పట్టించుకోవడం లేదని వాపోయారు. సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రైతులను పట్టించుకొని ప్రభుత్వం ఎందుకంటూ ప్రశ్నించారు. గతంతో పోలిస్తే నీళ్లు లేక వాతావరణం మార్పులతో ఈ ఏడాది పంట రాబడి తగ్గిందని, అయినా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుంటే ఎలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తాము నష్టపోయామని వాపోయారు. 10 ఏళ్లలో ఎన్నడూ లేని రైతుల ఆందోళనలు మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే జరుగుతున్నాయని, బీఆర్ఎస్ పాలనలో మాకు అన్ని వస్తువులు అంది సంతోషంగా ఉన్నామని రైతులు చెప్పారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో దళారీ వ్యవస్థ కారణంగా తాము నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. సీసీఐ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం ఆన్లైన్లో ధర వస్తుంది. దాని ప్రకారం పత్తి రైతుల నుంచి ట్రేడర్లు, దళారీలు కొనుగోలు చేస్తారు. రకాన్ని బట్టి కూడా మధ్యవర్తి వ్యవస్థ ధర నిర్ణయిస్తారని, ఈ కారణంగా తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. దళారికి క్వింటాల్కు కమిషన్ 2%, హమాలీకి క్వింటాల్కు 22 రూపాయలు. ఇలా కూడా రైతు కొంత పరోక్షంగా నష్టపోతున్నారు. ఇలా దళారీ వ్యవస్థ కాకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తే రైతు నష్టపోకుండా ఉంటారని అంటున్నారు. రైతులు పండించిన పత్తి నాణ్యమైనది అయినప్పటికీ మార్కెట్లోకి వచ్చాక దళారీలు తేమ శాతం, చెత్త, బ్లాకు, వైటు అంటూ రకరకాల కారణంతో వేరే ధర నిర్ణయించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా రైతులకు సీసీఐకి కాకుండా నేరుగా మిల్లుకు అమ్ముకుంటే లాభం ఉన్నప్పటికీ డబ్బుల కోసం 15 రోజులు ఆగాల్సి వస్తుంది. దీంతో అసలే ఇబ్బందుల్లో ఉన్న పత్తి రైతు చేసేదేమీ లేక దళారీకి అమ్ముకుంటూ నష్టపోతున్నారు. దళారీ వ్యవస్థను కంట్రోల్ చేయాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంతో రైతులు మరింత నష్టపోతున్నారు. కేసీఆర్ ఒక్కడే మా రైతులను చాలా అభివృద్ధి చేసిండు. కరోనా టైంలో కూడా ఆ టైంలో కూడా మా రైతులకు డబ్బులు ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మా రైతులకు ఎప్పటి కష్టాలే. మేము రైతులం వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయే రోజులు వచ్చేసినాయి. కావున ఇకనైనా రేవంత్ రెడ్డి గారు మా రైతులను గుర్తించి మీరు మాకు ప్రతిదీ చేసేది రైతులకు అన్యాయం జరుగుతుంది, మా రైతులను గుర్తించగలరని కోరుకుంటున్నాను. పత్తి పండించినా కానీ రైతులకు మద్దతు లేక రోడ్డు ఎక్కే పరిస్థితి అవుతుంది. 1 ఎకరా పత్తి సాగుకు 30,000 నుండి 40,000 వరకు ఖర్చొస్తుందని, ఇంత కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకుంటే ఏమైపోవాలని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్లక్ష్యం కారణంగా తాము నష్టపోయామని, మాకు జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏది లేదు, మాకు రైతాంగాన్ని ఎరగోసపుచ్చుకుంటారు. పొలాల్లో పోదామంటే నీళ్లు లేవు, పంటలు పండిస్తే అమ్ముకుందామంటే ధరలు లేవు. నిన్న మనం మా పెద్దపల్లి మార్కెట్లో పత్తి కొందాం నాదులు లేడు. ట్రేడర్స్ అండ్ వ్యాపారస్తులు కుంభక్కై రైతాంగాన్ని ముస్తారు. ఇట్లా చేయడం రైతాంగం రాను వ్యవసాయం చేయలేకపోతుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి అన్ని విధాలు ఆదుకున్నది. ఇవాళ మళ్ళీ అదే ప్రభుత్వం రావాలని కోరుకుంటారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లలో వీరికి తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఎందుకంటే వాళ్ళ లీడర్లు ఎవరు కూడా ఊర్లో తిరగరాకుంటుంది. వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలు అన్ని ఒక్కడు కూడా నిజం చేసింది లేదు. ఇప్పటి వరకు సంవత్సరం ఓపిక పట్టారు రైతు ప్రజలందరూ ఇగెత్తారు అనుకుని ఇప్పటితో మొన్నటితో ఒడిచిపోయింది. 15 క్వింటాల పత్తిలా రెండు కుట్టేసిన 6 బత్తాలు ఒకటి కుట్టేసిన. ఒక కూటికేమో 6,400 పడ్డది, ఒక కూటికి 5,500 పడ్డది. ఎంత వ్యత్యాసం మీరే చూడండి. నేను ఎంత నష్టపోతున్నా.
నాకు కాబట్టి ఇప్పుడు ఈ చైర్మన్ కానీ అర్థదారులు కానీ వచ్చి మాకు రైతులందరికీ న్యాయం చేయాలి. నా ఒక్క నావేదన కాదు, అందరికీ అంత పడ్డది. 5,500 ఎక్కువ పడ్డది. 6,400 ఒక్క బస్సు రేట్ వేసి, ఒక బస్సు రేట్ వేసి 6,400 రేట్ వేసి దాన్ని హైలైట్ చేస్తారు. 10 బస్తాలకు 5,500 ఇస్తారు. పెద్దపల్లి పత్తి మార్కెట్ రాష్ట్రంలోనే నెంబర్ 1. ఇక్కడి పత్తికి మొదటి స్థానం ఉంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏడాది ఈ సమయంలో 1,50,000 క్వింటాళ్ల పత్తి ఎగుమతవుతుంది. ఇతర జిల్లాల నుంచి కూడా పెద్దపల్లి మార్కెట్కు వచ్చి పత్తి అమ్మకాలు చేస్తుంటారు. ఇంత గొప్ప పేరున్న పెద్దపల్లిలో పండే మేలు రకం పత్తికి క్వింటాల్కు 5,000 రూపాయలు మాత్రమే పలకడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని, బీఆర్ఎస్ హయాంలో సంతోషంగా ఉన్నామని రైతులు చెబుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ రైతులను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుందని, కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు నాశనమవుతున్నాయని అన్నారు. అబద్ధపు ప్రచారాలు చేసి అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్కు రైతుల పట్ల ప్రేమ లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రైతులను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.